రెసిపీ ఏంటంటే గోంగూర పచ్చడి విత్ 5 minutes. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇలానండి, గోంగూర ఒక కట్ట, ఎల్లిపాయలు 4, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఒక 10 అండ్ 1 ఆనియన్. సో ఇవే అండి ఇంగ్రీడియంట్స్. సో ఫాస్ట్ గా దీన్ని మనం ఎలా చేసుకుందామో గోంగూర పచ్చడి లేట్ చేయకుండా చేసేద్దాం మరి. సో ఫస్ట్ కడాయి తీసుకుందాము. ఒక స్పూన్, టీ టేబుల్ స్పూన్ అనొచ్చు మీరు, లేకపోతే కొంచెం ఇలాగా ఆయిల్ వేసేసుకొని వేడెక్కిన తర్వాత మనం పచ్చిమిర్చి వేయించుకుందాం. సో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాము. సో అది చుట్టుపక్కల ఆడుతుంది కాబట్టి ముందు నేను మూత పెట్టేసుకుంటా. సో పచ్చిమిర్చి వేయించుకున్నామండి. ఇప్పుడు మనం గోంగూర వేసేసుకున్నాము. సో ఇది కప్పు గోంగూర అంటే కట్ట గోంగూర. సో ఇది నేను 2 members కి నేను చేసుకున్నానండి గోంగూర. సో మీకు ఎక్కువ కావాలంటే అప్పుడు 2 కట్టలు వేసుకోవచ్చు మీరు, అప్పుడే మగ్గిపోతుంది. గోంగూర మీకు తెలుసు లీఫీ వెజిటేబుల్స్ పెద్దగా టైం తీసుకోవు మగ్గడానికి. సో కొంచెం ఇలా అనేసుకొని మనము ఒక 2 minutes మగ్గనిద్దాము. సో ఈ లోపల అది మగ్గే లోపల మనం ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము. ఇదేంటంటే మనం లాస్ట్ లో వేస్తాం అనమాట. అది బిఫోర్ అంటే మనం మిక్సీ వేసేసి లాస్ట్ లో దించే ముందు అలాగా పచ్చిగా వేసేస్తే ఇదిను వెల్లిపాయ పచ్చిది వేయాలండి. అప్పుడు దాని టేస్ట్ సూపర్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో కొంచెం మగ్గింది, కొంచెం రిమైనింగ్ ఏమన్నా కొంచెం వాటర్ ఉన్నా కానీ అది ఆవిరైపోయేట చూసుకుందాం మనము, ఆవిరయ్యేలా. సో ఆల్మోస్ట్ అయిపోయింది. నేను మిర్చి 10 వేసాను, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది. సో దానికి ఈక్వల్ గా ఉండాలంటే పచ్చిమిర్చి ఘాటు కొంచెం ఎక్కువ ఉండాలి. ఒకవేళ మీకు స్పైసీ ఇష్టం లేదు అంటే మీరు ఒక 6 to 7 పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది. సో చూద్దామా? ఓకే రండి. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 minutes ఆరబెట్టుకుందాము. ఈ లోపల ప్యారల్ గా మీరు మార్నింగ్ పూట చేసుకునేటప్పుడు రైస్ వేరే వంటకాలు ప్యారల్ గా చేసుకుంటుంటే ఈ లోపల ఆరిపోతుంది హ్యాపీగా. తర్వాత మిక్సీ వేసుకోవడమే, అంతే. ఓకే అండి, ఇది ఆరిపోయింది. దీన్ని మనము మంచిగా మిక్సీలో వేసేసుకుందాము. సో సో ఈ మిక్సీ వేసుకున్నప్పుడు మనము ఈ 4 వెల్లుల్లి రెబ్బలు ఏదైతే మనం ఉంచుకున్నామో అవి ఇందులో వేసేసి ఇంకా సాల్ట్. సో మన రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి సాల్ట్. గోంగూర పులుపు కాబట్టి సో మీ ఇష్టము, మీ టేస్ట్ తగ్గట్టు. ఒకవేళ తగ్గితే మళ్ళీ కలుపుకోవచ్చు. సో ఇంకా మిక్సీ వేసేసుకుంటాం. ఓకే, సో ఇలా అయింది. ఇంకొక తిప్పు తిప్పుకున్నాము. చాలు. సో మన గోంగూర ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, సో ఈ ఆనియన్స్ మనము లాస్ట్ లో వేసి ఒక చుట్టూ తిప్పేస్తే సరిపోతుంది. మీరు ఈ మధ్యలో ఉప్పు టేస్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో నాకు మా హస్బెండ్ కి అలవాటు కాబట్టి నేను 1 స్పూన్ వేసేస్తాను, సరిపోతుంది. సో చూసారా ఎలా వచ్చిందో?
నైస్ లో ఇట్లా ఆనియన్స్ కనపడుతూ ఉంటే అది బాగుంటుందండి ఆ టేస్ట్. సో లేదు మీకు ఇంకా ఇట్లాగా ఆనియన్ ఇష్టం లేదు అనుకుంటే మీరు ఇంకొంచెం సన్నగా కట్ చేసుకొని లేదా ఇంకొక చుట్టూ తిప్పుకోవచ్చు. ఇట్లాగా ఇంకొక అంతేనండి, వెరీ ఈజీ. సో ఈ గోంగూర పచ్చడి తాలింపు వేసుకుంటే మన గోంగూర పచ్చడి రెడీ. సో ఈ పచ్చడిని నేను ఒక గిన్నెలో వేసేసుకుంటాను. లోపల ఆయిల్ పెట్టానండి, అదే ప్యాన్ యూజ్ చేశాను తాలింపుకి. సో తాలింపు వేసేసుకుందాము. ఆయిల్ అదే కడాయిలో ఆయిల్ వేసానండి, తాలింపు గింజలు అండ్ కర్రీ. సో ఈ పోపులో లాస్ట్ లో కొంచెం ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది. పోపుని పచ్చగా కలిపేసుకోవాలి. సో మన గోంగూర పచ్చడి రెడీ. వెరీ హెల్తీ అండ్ వెరీ టేస్టీ. దీన్ని అన్నంలో, వేడివేడి అన్నంలో కలుపుకొని కొంచెం చికెన్ నెయ్యి వేసేసి తింటే ఉంటుందండి, లోపల నీళ్ళు ఉంటున్నాయి కదా. సర్వ్ చేసుకుని తిని టేస్ట్ చేసి చూద్దామా? సో గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేస్తుందాం. కొంచెం అలా నెయ్యి వేసుకుంటే ఆ మజానే వేరండి. సో టేస్ట్ చేసేద్దామా మన గోంగూర పచ్చడి? చక్కగా కలుపుకొని, దీంట్లో ఉన్న మజా ఏంటంటే ఆనియన్స్ అండి. తినేటప్పుడు ఆనియన్ పంటికి తగిలి భలే టేస్ట్ వస్తుంది. ఇది మా హస్బెండ్ ఫేవరెట్. మేము బాక్స్ కి ఇది ఒక్కటే పట్టుకెళ్తాం. ఒక్కోసారి టైం సరిపోదు కదా, ఒక్కోసారి మనకి కూరగాయలు ఉండవు. సో ఏం దొరకనప్పుడు ఇలా ఒక్క గోంగూర పచ్చడి ఉంటే సరిపోతుంది. ఓకే, సో గోంగూర పచ్చడి టేస్ట్ చేసి చూద్దాం. పుల్ల పుల్లగా, కారం కారంగా అండ్ ఆనియన్స్ పంటే తగిలి మామూలుగా లేదు. అద్దరిపోయింది. మాది కూడా తినిపిద్దాము. హాయ్ ఎవ్రీవన్, నేను కూడా టేస్ట్ చేసి చూస్తాను. నాకు ఇది ఫేవరెట్. మా వైఫ్ బాగా చేస్తుంది, చూద్దాం. చాలా బాగుంది, కమ్మగా ఉంది. తింటుంటే అసలు అలా వెళ్ళిపోతూ ఉంది. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగుంది, ఎక్సలెంట్, నైస్. సో చూసారు కదా గోంగూర పచ్చడి. నేను చూపించే విధానం టైం పట్టచ్చు, కానీ మీరు మార్నింగ్ పూట చేసుకుంటే మటుకు 5 minutes అండి. 5 minutes లో అయిపోతుంది. ఎందుకంటే గోంగూర ముందే నైట్ నేను ఎప్పుడు అదే చేస్తానండి. మనకి మార్నింగ్ పూట టైం ఉండదు కాబట్టి, వర్కింగ్ ఉమెన్ కి ఎస్పెషల్లీ, వర్కింగ్ ఉమెనే కాదు ఎవరైనా చూసి రెసిపీ ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. సో దట్స్ ఆల్ అండి. ఇవాళ మన ఐటమ్ గోంగూర పచ్చడి మేమిద్దరం ఇప్పుడు ఫినిష్ చేసిస్తాము. అండ్ నౌ all of you, if you like this video, please subscribe, like and share. Bye Andy, see you in the next vlog. So subscribe to Taste and Travel with Rekha. Bye.